విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి హిందూ శంఖారావం అసలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హిందూ ద్వేషులు, వామపక్ష భావజాలికులు, అలాగే హిందుత్వాన్ని వెటకారం చేసేవాళ్ళు, కొత్త కొత్త వాదాలతో విసిగించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గం, లేదా రెండు తెలుగు రాష్ట్రాలకు స్వర్గం. కొంత తెలంగాణలో హిందూ సంస్కృతి, హిందూ సంప్రదాయం పట్ల కొంత అవేర్నెస్ ఉంది. బట్ అది బికాజ్ ఆఫ్ నిజాం నవాబుల పరిపాలన వల్ల కావచ్చును, వాళ్ళ వలన అన్యాయానికి గురైన దీని వలన అక్కడ కొంత హిందుత్వ భావజాలం బలంగానే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు బ్రిటిష్ వాళ్ళ వల్ల పరిపాలించబడటం, ప్లస్ దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా మిషనరీ విద్యకు అలవాటు పడటంతో ప్రధాన కులాలకు సంబంధించినటువంటి, అంటే ఏ కుల వివక్ష వల్ల మత మార్పిళ్ళు జరిగినాయి అని చెప్తారో అట్లాంటి కుల వివక్ష ఎవరి వల్ల జరిగిందన్నారు? బ్రాహ్మణుల వల్ల జరిగింది, కమ్మ వల్ల జరిగింది, రెడ్డి వల్ల జరిగింది, కాపు వల్ల జరిగింది, వైశ్య వల్ల జరిగింది అని చెప్పినటువంటి వాళ్ళే అక్కడ పాస్టర్లుగా ఉంటారు, వాళ్ళే క్రైస్తవంలో కీలకమైన పాత్ర పోషిస్తుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో హిందుత్వం మీద ఇంపాక్ట్ చాలా పరిమితంగా ఉంటుంది. సహజంగా మనం ఏం జరిగినా సరే సోషల్ మీడియాలో పోస్టుల్లో చూసినా అటువైపు నుంచి వచ్చినటువంటి పోస్టులు, తెలంగాణ నుంచి రెస్పాన్స్ ఉంటుంది కానీ ఆంధ్ర నుంచి ఉండదు. అట్లాంటిది అసలు ఒక్కసారిగా ఇవాళ చూస్తే బెత్తరపోవాల్సి వచ్చింది, ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఏంటి మన ఆంధ్రప్రదేశేనా? ఏంటి ఇంతగా ప్రజల్లో చైతన్యం వచ్చిందా? మామూలుగా ఇవాళ రాజకీయ పార్టీ వాడు అందరికీ డబ్బులు ఇచ్చి, మందిచ్చి, బిర్యానీలు ఇచ్చి, రానుపోను ట్రాన్స్పోర్టేషన్, దారిలో ఉండటానికి కావాల్సినటువంటి రూమ్స్, ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తే కూడా వాళ్ళేమీ ప్రేమతో కాదు, ఏదో ఇక తప్పదు మన పార్టీ కదా అన్న ఉద్దేశంతో పోతారు. అట్లాంటిది సొంత డబ్బులు పెట్టుకుని రాష్ట్రం నలుమూలల నుండి, ఆ చివరన శ్రీకాకుళం నుండి ఈ చివరన చిత్తూరు దాకా జనం కనీసం ఒక 5 లక్షల మంది తరలి వచ్చారు. కనీసం ఆ పైన ఎంత వచ్చారో తెలియదు. నేను చూద్దాం. అదే వాస్తవంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ కాన్సెప్ట్ అంటే ఎట్లుంటుంది అనేటటువంటిది ఎంతవరకు చైతన్యం ఉంది. ఇది గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. అక్కడికి వెళ్ళాను, చూశాను. ఇవాళ కూడా చూసిన తర్వాత పొద్దున బయలుదేరి 7:30-8 అప్పుడు బయలుదేరితే గుంటూరు నుంచి రోడ్లన్నీ ఎక్కడ చూసినా అంటే ఒక 50,000 వస్తే ఎక్కువ, 60,000 వస్తే ఎక్కువ అనుకున్నటువంటి చోట, ఎందుకంటే పెద్దగా ఆర్గనైజేషన్గా ఉండదు కదా అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ బస్సులు, దాని పేరేంటది, స్కూల్ బస్సులు తీసుకున్నారు, మామూలు బస్సులు తీసుకున్నారు, వ్యాన్లు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. ఏర్పాట్లు కూడా అక్కడ గుంటూరు దగ్గర టోల్ గేట్ దగ్గర నుంచి కేసర్పల్లి దాకా సిస్టమేటిక్గా ఎక్కడికక్కడ మంచి వాలంటీర్ సిస్టమ్ పెట్టారు. పర్ఫెక్ట్గా పాసు దాని రూట్ ప్రకారం వెళ్ళిపోయేటట్టు, ఎక్కడ ట్రాఫిక్ జాములు జరగకుండా బాధ్యతగా చూసుకున్నారు. అక్కడ చూస్తే గన్నవరం రోడ్డు దగ్గర నుంచినే బస్సులు ఆపేసిన దగ్గర నుంచి జనాలు నడిచి వెళ్తుంటే అదొక జన సముద్రం. మొత్తం ప్యాక్ అయిపోయింది. ఎప్పటికి 9ంటికే ప్యాక్ అయిపోయింది, 9-9:30 కల్లా. సరే రోడ్ల మీద వెళ్తున్నారు. ఆ సభా ప్రాంగణం అప్పటికి నిండిపోయింది. అంటే ఎప్పుడు వచ్చారా మీరంటే ముందు రోజునే వచ్చేసిన వాళ్ళు ఉన్నారట, తెల్లారుజామునే వచ్చేసిన వాళ్ళు ఉన్నారట. రైళ్ళు, బస్సు, ఏ ట్రాన్స్పోర్టేషన్ దొరికితే ఆ ట్రాన్స్పోర్టేషన్. పోనీ అక్కడ ఏమన్నా ఏ పవన్ కళ్యాణ్లో, చిరంజీవిలో, లేకపోతే కనుక ఇట్లాగా చంద్రబాబు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇట్లా నాయకులు కాదు మాట్లాడేది, సాధు సంతులు. అంటే హిందూ సమాజంలో భారీ చైతన్యం వచ్చింది ఈ విషయంలో. ఒక్కసారి ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కి పడేలా చేసినటువంటి కార్యక్రమం అని చెప్పాలి దీన్ని.